నేను పాపం చేస్తాను, నాకు శిక్ష వద్దు అనడానికి ఆప్షన్ లేదండి. పాపం చేయకుండా ఉండాలి. చేస్తే నువ్వు శిక్షకు అర్హుడివే, శిక్ష మన మీద పడవలసిందే. అలాంటి స్థితిలో ఒక మనిషి ఉంటున్నాడు పిల్ల. అలాంటి స్థితిలో ఉంటున్న ఆ మనిషి ఆ యొక్క వెయిట్ని యోబు తట్టుకోలేకపోతూ ఉన్నాడు. కానీ ఈరోజు సిలువను బట్టి, కేవలము యేసు ప్రభు యొక్క రక్తమును బట్టి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం కనుక మనము చూసినట్లయితే మన జీవితాలలో ఏం జరిగిందంటండి? ఎట్లనగా 4-6, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషలమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు నీ పాపములు క్షమించబడి, ఇప్పుడు ఈరోజు దేవుడు ఎందుకు నీ నా పాపాన్ని రికార్డ్ చేయరు అంటే, యేసుక్రీస్తును బట్టి అంట నీవు నేను కూడా వీఆర్ కంప్లీట్లీ క్షమించబడి ఉన్నామంట ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా. అది ఎంత అవసరమో తెలుసా? ఎందుకంటే ఒకవేళ నేను పాపం చేశాను అన్న ఫీలింగ్లో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? ఈవెన్చువల్లీ మనము నేరారోపణ మన మీద తెచ్చుకుంటాం. ఈవెన్చువల్లీ నేను శిక్షకు పాత్రుడను అని మనం తెలుసుకుంటాం. దానివల్ల అనేక మంది డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే కండమ్ దెమ్సెల్వ్స్. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోకుండా తండ్రి ఏం చేస్తారంట? తన కుమారుని పంపించి మనందరి నిమిత్తం అంటాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఆయన రక్తము చేత కడగబడిన నిన్ను నన్ను ఎలా చూస్తాడో తెలుసా అంటే, దేవుడు పాపమే చేయలేనట్టు చూస్తాడంట. అంత పర్ఫెక్ట్గా ఆయన రక్తము నిన్ను నన్ను కడిగి వేసిందంట ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా.